అందరికీ నమస్కారం. టెక్కేజ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నేను ఈరోజు మీకు ప్రీవియస్గా మనం 3 వీడియోస్లో ద ఫైనల్ కట్ అని చెప్పేసి ఒక మెయిన్ పేజ్తో అలా కొంచెం కంటెంట్ క్రియేట్ చేయడానికి ట్రై చేశాను కదా. దాంతోపాటు ఇప్పుడు నేను ఆల్మోస్ట్ 3 or 4 వీడియోస్ అయితే క్రియేట్ చేశాను. తర్వాత ఇప్పుడు ఏంటంటే శాంపుల్గా నేను నా ఛానల్లో కొత్త ప్లేలిస్ట్ క్రియేట్ చేసి వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నామంట. ఇది మీకైతే వీడియో ట్యూటోరియల్స్ ఏ ఛానల్ వస్తున్నాయి అదే ఛానల్లో మన ప్రీవియస్ వీడియోస్ అయితే చాలా రోజులైంది నాకు ఒక చిన్న పని మీద వెళ్ళటం వల్ల వీడియోస్ చేయడం కుదరలేదు. ఇప్పుడైతే మనం కంప్లీట్ ప్రాసెస్ అయితే చూసేద్దాం. ఫస్ట్ అయితే యూట్యూబ్ ఛానల్లో ఈరోజు వీడియోస్ ఎలా అప్లోడ్ చేయాలి, ఎలా ప్లేలిస్ట్ క్రియేట్ చేయాలని చెప్తాను. మీకు అన్ని కలిపి ఒక బండిల్ కింద క్రియేట్ చేస్తున్నాం కదా. దాంట్లో ఫస్ట్ ఏం చేయాలంటే మీరు మీ యూట్యూబ్ ఛానల్కి లాగిన్ కండి. లాగిన్ అయిన వెంటనే క్రియేట్ అని ఈ ప్లస్ బటన్ ఉంటుంది కదా, అప్లోడ్ అని ప్రెస్ చేయండి. అప్లోడ్ ప్రెస్ చేయడానికి తర్వాత సెలెక్ట్ ఫైల్ నొక్కండి. ఫైల్ నొక్కిన తర్వాత మనం డెస్క్టాప్లోకి వెళ్ళిపోయాం. డెస్క్టాప్లోకి వెళ్ళిపోయిన తర్వాత మనది ద ఫైనల్ కట్ ఉంటుంది కదా, ద వైరల్ కట్. ఈ వైరల్ కట్లోకి వెళ్ళిపోయి మన వీడియోస్ ఉన్నాయి. ఫస్ట్ 1 to హౌ టు ద క్యాష్ ఫ్లో బండిల్ $200, తర్వాత హౌ టు మేక్ మనీ ఫ్రమ్ బ్లాగింగ్, హౌ టు స్టార్ట్ బ్లాగింగ్ కాదు, ఈ 3 వీడియోసే మనవి అనమాట. ఇది బ్లాగింగ్ది సపరేట్గా పెట్టేద్దాం. ఈ 3 వీడియోస్ అయితే మనం ఇలా అప్లోడ్ చేద్దాం. 1 2 3. మీకు ఇది ఆప్టిమేషన్ కూడా ఎలా చేయాలో కూడా చెప్తాను. ఏం చేయాలంటే మీరు ఫస్ట్ ఈ ఛానల్ పేరు ఉంది కదా, టైటిల్ తీసుకుని యూట్యూబ్లో ఆప్టిమైజ్ చేసుకుని ఓకే, మీరు టూల్స్ ఉంటాయి మనకి దీనికి యూట్యూబ్కి కీవర్డ్ టూల్స్ అండ్ కీవర్డ్ టూల్స్ కొన్ని ఉంటాయి. లేకపోతే మీరు ఆల్రెడీ ఒక రెండు టూల్స్ అయితే మీకు చెప్తాను. అందరూ చెప్తున్నా 3 ఇంపార్టెంట్ టూల్స్ అనమాట. ఒకటేమో క్యాన్వా అనేది మనకు ఫ్రీ టూలే, డిజైన్ చేసుకోవచ్చు. ఇమేజ్ ఎలా డిజైన్ చేసుకోవాలి అనేది ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ వచ్చేసి మనకి ఇంకొకటి ఏంటంటే మన వీడియోకు అలాగే ట్యూబ్ యూట్యూబ్ ఎస్ఈఓ ఆప్టిమేషన్ ఫ్రీ ఉంటాయి, పే ఉంటాయి. ఫ్రీ వెర్జన్లో ఏం చేయాలంటే మనం యూస్ చేసుకుని దాని హెల్ప్తో మనం కొంచెం అప్డేట్ చేసుకోవాలి. ఓకే, ఇంకొకటి చెప్తున్నాం. మీరు ఒకవేళ బయట మనీ కట్టి ఆప్టిమైజ్ చేసుకుని యూట్యూబ్లో మానిటైజ్ చేయాలని చెప్పేసి 20,000 30,000 కడతారు. ఇంక్లూడింగ్ కొంతమంది పెడతారు 350 రూపీస్కే మీకు యూట్యూబ్ ఆప్టిమైజేషన్ చేస్తామని చెప్తారు. వాళ్ళు మీ దగ్గర నుంచి 250 అని చెప్పేసి 2,000 3,000 దాకా లాభ చేస్తారు. కానీ అలా చేస్తే కనుక మీరు గూగుల్ ఏం చేస్తుంది, మీ ఛానల్ని స్పామ్ చేస్తుంది. కొన్నాళ్ళ దాకా మీరు ఏం వీడియోస్ పెట్టినా కానీ గ్రో అవ్వదు. ఒక 3 months స్పామ్ చేసినంటే చాలా రిస్క్ అవుతుంది. అలాంటివి చేయకుండా కుదిరితే కనుక మీకు మనీ పెట్టుకుని ఫేస్బుక్ ఒక 5,000 కానీ 2,000 పెట్టుకుని ఫేస్బుక్లో మార్కెట్ చేయడానికి, యాడ్ క్యాంపెయిన్ క్రియేట్ చేయడానికి ట్రై చేయండి. దానివల్ల మీరు యాడ్ క్యాంపెయిన్ ఎలా చేయాలో నేర్చుకుంటారు. యాజ్ వెల్ యాజ్ మీకు ఒక దాని చేసుకోవచ్చు. అలా కాదు అనుకుంటే మీరు ఈ టూల్స్ ఉన్నాయి కదా, వీడియోకు కానీ లేకపోతే ట్యూబడి, ఈ 2 టూల్స్ తీసుకుని ఈ 2 టూల్స్లో ఏదో ఒక దానికి కొంచెం మనీ పే చేసుకొని ఫస్ట్ అయితే ట్యూబడి ఉంటుంది. అది సంవత్సరానికి $30 ఎంత ఉంటుంది, 30 or 50 సంథింగ్, నాకు గుర్తులేదు. తీసుకుని ట్రై చేయండి. ఆ టూల్స్ మీకు అదే నేర్పుతుంది. మాకు ఇన్స్టెడ్ ఆఫ్ టేకింగ్ కోర్స్ అదైతే మీకు బాగా హెల్ప్ అవుతుంది అనమాట. అదైతే ప్రైస్ నాకు గుర్తులేదు. అది చేస్తే మీకు ఇనిషియల్గా ఒక 5-6 వీడియోస్ చేయండి. ఫ్రీ వర్జన్ యూజ్ చేసుకుని ట్యూబడి వీడియోకి 2 తీసుకుని ట్రై చేయండి. తర్వాత దాంట్లోకి అయితే ఆప్టిమైజ్ చేయండి. ఇప్పుడైతే యూట్యూబ్ వీడియో ఎలా ఆప్టిమైజ్ చేయాలో మీకు చెప్తాను. ఇదిగోండి, టైటిల్ ఉంది కదా, మీకు ట్యూబడిలో వీడియోలో మీకు టైటిల్స్ అన్నీ చేసుకోవచ్చు. ఒకవేళ ట్యాగ్స్ కావాలంటే గూగుల్ యూట్యూబ్ ట్యాగ్ జనరేటర్ అని కొట్టుకొని లేకపోతే ChatGPT హెల్ప్ అయినా తీసుకోండి. ఒకటి టైటిల్ ఉంది కదా, ఈ టైటిల్ తీసుకుని ప్రాపర్టీస్లోకి వెళ్ళి ఈ ప్రాపర్టీస్లో ఇక్కడ ఇది పేస్ట్ చేయాలి. కామెంట్ దగ్గర కూడా మీరు కామెంట్ రాని, ట్యాగ్స్ దగ్గర మన యూట్యూబ్ ఛానల్ ట్యాగ్స్ ఉంటాయి కదా, ట్యాగ్స్ అనేది పేస్ట్ చేసుకోవాలి. ఓకేనా, ఇప్పుడైతే నేను ట్యాగ్స్ పేస్ట్ చేయట్లేదు. ఇప్పుడైతే అప్లై చేసిన తర్వాత చూడండి, ఇది మొత్తం అప్డేట్ అయిపోతుంది. అప్డేట్ అయిన తర్వాత ఇక్కడ ఇంకా ఇక్కడ ఇవ్వాలనుకుంటే మన కస్టమర్ యూఆర్ఎల్ కానీ ఏమన్నా యూట్యూబ్ ఛానల్ యూఆర్ఎల్ ఇచ్చుకుంటే చాలా బెస్ట్ అనమాట. నేను ఇస్తున్నాను అనమాట. youtube.com. ఇది కాపీరైట్ కూడా తీసుకోవట్లేదు. కాపీరైట్ కూడా మన ఛానల్ నేమ్ అయితే ఇచ్చాను. తర్వాత ఓకే కొట్టింది. ఇలా ఆప్టిమైజ్ చేసుకోవాలి. ప్రతి వీడియోని అలా ఆప్టిమైజ్ చేసుకోవాలన్నమాట.
అది ఫస్ట్ వీడియో, ఇది సెకండ్ వీడియో. ఈ రెండు కూడా చూడండి. దీన్ని కూడా ఇలాగే ఆప్టిమైజ్ చేసుకుంటున్నాను. ఈ రెండాట్లో ఆప్టిమైజ్ చేసుకున్నాను. ఇప్పుడైతే దీనికి ఇది ఫస్ట్ వీడియో, సెకండ్ వీడియో నెంబర్స్ ఇచ్చుకుంటున్నాను. నాకు ఏంటంటే ఈజీగా సింపుల్గా ఉంటుందని. ద క్యాష్ ఫ్లో బండిల్ టు ఎర్న్ $100 పర్ మంత్ ఛాలెంజ్ అనమాట ఇది. అలాగే దీనికి లైక్ ఇక్కడ ద క్యాష్ ఫ్లో బండిల్స్ పర్ మంత్, ఇది కూడా ఏంటంటే టైటిల్ కరెక్ట్గా పెట్టుకుని ఇచ్చుకుంటే బాగుంటుంది. ఇప్పుడైతే ఫస్ట్ ఈ వీడియోని అప్లోడ్ చేద్దాం. ఈ వీడియోని అప్లోడ్ చేసిన తర్వాత మీకు ప్లేలిస్ట్ క్రియేట్ చేస్తాను. సో రెండు వచ్చేసినట్టున్నాయి. క్యాన్సిల్ చేద్దాం. క్యాన్సిల్ చేసి మళ్ళీ అప్లోడ్ చేద్దాం. ఇప్పుడైతే మీకు అప్లోడ్లోకి వెళ్ళిపోదాం. అప్లోడ్లోకి వెళ్ళిపోయి ఇదిగోని ఫస్ట్ వీడియోని అయితే అప్లోడ్ చేద్దాం. అప్లోడ్ చేసి ఇదిగోని ఫస్ట్ వీడియోని అయితే అప్లోడ్ చేసాం. ఇప్పుడు అప్లోడ్ చేసిన తర్వాత దీన్ని కొత్త ప్లేలిస్ట్ క్రియేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలంటే న్యూ నొక్కండి. దీంట్లో ఏమైనా ప్లేలిస్ట్ ఉంటే దాంట్లో లాగిన్ కావండి. అలాగే ఇప్పుడు నేను ఒక న్యూ ప్లేలిస్ట్ క్రియేట్ చేస్తున్నా. అండ్ మనీ ఆన్లైన్, మనం 3 డిఫరెంట్ ప్లేస్లో మనీ అనేది ఆన్లైన్ చేస్తున్నాం. ఏంటి, ఫస్ట్ వచ్చేసి యూట్యూబ్, ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్. ఒక్కసారి కంటెంట్ క్రియేట్ చేసి మూడాటిలో పోస్ట్ ఈ మూడాట్ల ద్వారా మనం ఎలా ఎర్న్ చేసుకోవాలనేది ప్రీవియస్ వీడియోలో మీకు బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఒకసారి చూడండి. దీంట్లో ఇప్పుడు నేను కొన్ని కీవర్డ్స్ ఇస్తా. ఎర్న్ మనీ ఫ్రమ్ యూట్యూబ్, ఇదే కాపీ చేసి మళ్ళీ మనీ ఫ్రమ్ ఫేస్బుక్ and money from Instagram. ఇన్ని విధాలుగా మనీ అనేది మనం ఎర్న్ చేసుకుంటాం అనమాట. ఇంకా చాలా ఇప్పుడు నేను చెప్పి బండిలో మీకు ఎక్స్ప్లెయిన్ చేసేది ఇదనమాట. ఫ్యూచర్లో మీకు బ్లాగ్స్ నుంచి ఎలా మనీ ఎర్న్ చేసుకోవాలి అవి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇలా మనం దీనికి కొన్ని ట్యాగ్స్ టైప్ ఇలా ఇచ్చాము. ఇప్పుడైతే దీన్ని క్రియేట్ అని చేయండి. క్రియేట్ అని క్లిక్ చేయండి. క్రియేట్ అని క్లిక్ చేసిన తర్వాత మనకి ఇది సెలెక్ట్ అయిపోయింది. సెలెక్ట్ అయిపోయిన తర్వాత డన్ అని ప్రెస్ చేయండి. డన్ అని ప్రెస్ చేసిన తర్వాత మనకి ఇప్పుడు టైటిల్ ఇచ్చాం. టైటిల్ తగ్గట్టు డిస్క్రిప్షన్ కూడా ఇచ్చుకోవాలి. యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేయాలంటే ఇదిగోండి టైటిల్ ఇచ్చాం, డిస్క్రిప్షన్ ఇచ్చాం. డిస్క్రిప్షన్ కొంచెం లెంత్ ఇచ్చినా పర్లేదు. ఓకే, నేను ఇంకా ప్లేలిస్ట్లో కొన్ని యాడ్ చేయడం మర్చిపోయాను. ద క్యాష్ ఫ్లో బండిల్ $100 పర్ మంత్ అని చెప్పేసి మన ఇది ఉంది కదా, ఇది కూడా అక్కడ ఇవ్వాలి. ఫస్ట్ వీడియో కదా, పార్ట్ 1. ఈ క్యాష్ ఫ్లో బండిలో మనం మొత్తం మానిటైజేషన్ దాకా మీకు వీడియోస్ అన్ని పెడతాను. వన్స్ మనం మానిటైజేషన్ అయ్యి మన డబ్బులు వచ్చిందంటే వీఆర్ సక్సెస్ఫుల్ అనమాట. నేను హెవీగా వర్క్ చేద్దామని చూస్తున్నాను దీంట్లో. నెక్స్ట్ 30 daysలో మనం డబ్బులు అయితే మనం ఇదైతే డబ్బులు కాకపోయినా మానిటైజేషన్ దాకా అయినా రీచ్ కావాలి. అట్లీస్ట్ ఏదో ఒకటి మన యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ. ఓకే, ఇప్పుడైతే దీంట్లో ఇక్కడతో అయిపోయింది. వీడియోలో మనం ఇక్కడ ట్యాగ్స్ ఇవ్వాలి. ట్యాగ్స్ ఇవ్వాలంటే ఏం చేయాలి, కాపీ చేయండి టైటిల్ని. యూట్యూబ్ ట్యాగ్స్ అని ఎంటర్ చేయండి.
ర్యాపిడ్ ట్యాగ్స్ జనరేట్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజ్లోకి వెళ్తుంది. ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇప్పుడు చూసారా హౌ టు మేక్ మనీ ఆన్లైన్ ఇవన్నీ వస్తున్నాయి కదా. ఈ ట్యాగ్స్ని కాపీ చేసుకోండి. కాపీ చేసుకుని ఇదిగోండి ఇక్కడ పేస్ట్ చేసుకోండి. ఆల్రెడీ కొన్ని ట్యాగ్స్ ఉన్నాయి. సరే, కొన్ని ట్యాగ్స్ మనకి లిమిట్ వచ్చేసి 491 ట్యాగ్సే ఉంటాయి. ఇప్పుడైతే మనకు సరిపోయింది. 500 వర్డ్స్ లిమిటే ఉంటుంది. తర్వాత మన కేటగిరీ సెలెక్ట్ చేసుకుంటే ఎడ్యుకేషన్ కామెడీ కాబట్టి అది కామెడీ ఇవ్వాలి. ఇప్పుడైతే ఇక్కడతో మనం వీడియోలో ఇదైతే అప్లోడ్ అయిపోయింది. దీనికి ఒక థంబ్నెయిల్ అయితే డిజైన్ చేసుకోవాలి. థంబ్నెయిల్ అనేది మీకు స్పెషల్గా ఒక వీడియో చేసి పెడతాను. దాంట్లో క్యాన్వాలో ఒక కంప్లీట్ ట్యూటోరియల్ చేస్తాను. దాంట్లో మీకు డిజైనింగ్ పార్ట్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. ఓకే, ఈ వీడియోని ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను. మీకు ఇలాంటి మరికొన్ని ఆన్లైన్ మనీ మేకింగ్ ట్యూటోరియల్స్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నా బ్లాగ్లో ఆర్టికల్స్ కూడా రాస్తాను. ఆర్టికల్స్ కూడా చదవండి. మీకు ఇన్ఫర్మేషన్ అనేది క్లియర్ ఇంగ్లీష్ రాస్తుంటాను. ఓకే, ఇక్కడితో వీడియోని ఎండ్ చేస్తున్నాను. ఏం లేదు, ఇప్పుడు ఒకవేళ థంబ్నెయిల్ అప్లోడ్ చేయాలంటే ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఏదో ఒకటి ఈ థంబ్నెయిల్ పెట్టి నెక్స్ట్ 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 ఒకసారి మర్చిపోయింది కొన్ని. ఇది ఇంకా అప్లోడ్ కాలేదు. అప్లోడ్ అయిన తర్వాత ఇవన్నీ ఇది అయింది కదా. అప్లోడ్ అయిన తర్వాత ఇక్కడ ఏం చేయాలంటే మీరు సబ్ టైటిల్స్ కావాలంటే ఇది ప్రెస్ చేయాలి. అలాగే మీకు యాడ్ అని స్క్రీన్ అయితే కంపల్సరీ యాడ్ చేసుకుని దాంట్లో మీ పాస్ట్ వీడియోస్ అయితే పెట్టుకోండి. అలాగే యాడ్ కార్డ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ అప్డేట్ చేసిన తర్వాత నెక్స్ట్ ప్రెస్ చేయండి. నెక్స్ట్ ప్రెస్ చేసిన తర్వాత మంది మౌంటైజేషన్ ఈ ఛానల్ అయితే కాలేదు. అయితే కనుక మీకు చెక్ లిస్ట్ వస్తుంది. ఈ చెక్ లిస్ట్ ఏంటంటే మనకి ఏమైనా కాపీరైట్ కంటెంట్ ఉందా అది ఇది అని చూస్తారు. తర్వాత నెక్స్ట్ అని ప్రెస్ చేయండి. నెక్స్ట్ ప్రెస్ చేసిన తర్వాత మీకు పబ్లిక్లో కావాలా ప్రైవేట్లో కావాలని ఉంటుంది. ఇప్పుడు చూడండి నేను పబ్లిక్ చేశాను. పబ్లిక్ చేసిన వెంటనే వీడియో మీకు ఎలా ఉంటుందో చూపిస్తాను. ఈ వీడియో అయితే ఇంకా 80 minutes లెఫ్ట్ అని చూపెడుతుంది. చాలా టైం పడుతుంది ఎందుకంటే చెప్పలే బాగా ఎడిటింగ్ చేశాను. ఒకవేళ ఈ వీడియో ఎడిట్ అయిన తర్వాత మీకు చూపిస్తాను. ఇదైతే ఏం అవ్వలేదు, అప్లోడ్ అయితే కాలేదు. చూడండి అప్లోడ్ అయితే మనకి ఇలా వీడియో అయితే ఉంటుంది. ద క్యాష్ ఫ్లో బండిల్ $200 per month ఛాలెంజ్ అని చెప్పేసి ఫస్ట్ వీడియో. సెకండ్ వీడియో నుంచి మీకు ఇప్పుడు ఇలా ఉంది కదా. మళ్ళీ మీకు ఒక 2 వీడియోస్ చేస్తే కనుక మనకి ప్లేలిస్ట్ అయితే తెలియదు. మన కింద ఇవన్నీ ఉన్నాయి. ఓకే, నేను మీకు ప్రామిస్ చేసినట్టే మీకు ఆ 3 డిఫరెంట్ లింక్స్ ఇస్తాను. సమ్ అదర్ టూల్స్ అంటే విఎన్ ఎడిటర్ ఒకటి ఉంటుంది మొబైల్కి వీడియో ఎడిట్ చేయాలంటే. అలాగే కంప్యూటర్లో ఎడిట్ చేయాలంటే క్యాప్కట్, డెవెన్సీ ఫర్ విండోస్ అనమాట. అలాగే మనకి మ్యాక్ అయితే ఐమూవ్ మేకర్ ఫ్రీగా డిఫాల్ట్ వచ్చేస్తుంది. ఓకే, ఇదిగోండి ఇక్కడతో మన వీడియో పబ్లిషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఐ హోప్ మీకు ఈ వీడియోలో మంచి క్వాలిటీ ఇన్ఫర్మేషన్ ఇచ్చి అనుకుంటున్నాను. మీకు ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వెబ్సైట్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.